హలో వ్యాస్! ఈరోజు మనం అమ్మవారికి 6వ రోజు నైవేద్యంగా పెట్టే రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. స్టవ్ పైన ఒక పాన్ పెట్టుకొని దానిలో అరకప్పు వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి హీట్ అయ్యాక డ్రై ఫ్రూట్స్ వేసుకొని రోస్ట్ చేసుకొని ఒక బౌల్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో ఒక కప్పు బొంబాయి రవ్వను కూడా తీసుకుని బాగా ఫ్రై చేసుకుంటున్నాను, గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు. ఈలోపు నేను ఇంకో స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని దానిలో ఒక కప్పు రవ్వకి 4 కప్పుల వాటర్ తీసుకొని చిటికెడు ఫుడ్ కలర్ కూడా కావాలి అనుకుంటే చిటికెడు ఫుడ్ కలర్ కూడా యాడ్ చేసుకోండి. మీకు యాలకుల పొడి ఫ్లేవర్ కూడా ఇష్టమైతే కొంచెం యాలకుల పొడి ఫ్లేవర్ రావటం కోసం యాలకుల పొడిని కూడా యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ యాలకుల పొడి యాడ్ చేయట్లేదు. వాటర్ బాగా హీట్ అయ్యి మరుగు పట్టాక ఈ వాటర్ని మన రవ్వలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇక్కడ రవ్వ అంతా పీల్చుకున్న నెయ్యిని బయటికి వదిలేస్తుంది. ఇలా వస్తే చాలు. మనం మరిగించుకున్న వాటర్ దీనిలో పోసేసుకోవచ్చు. మనం వాటర్ పోసుకునేటప్పుడు లంప్స్ ఏమీ ఫామ్ అవ్వవు, ఎందుకంటే అవి హీట్ చేసుకున్న వాటర్ కాబట్టి. మొత్తం పోసేసాక ఇలా కలిపేసుకోవచ్చు. ఒక 5 నిమిషాల పాటు మూత పెట్టుకుని సిమ్లో ఉడికించుకోవాలి. మనం ఆల్రెడీ హీట్ చేసుకున్న వాటరే వేసాం కాబట్టి రవ్వ అనేది త్వరగానే ఉడికిపోతుంది. ఇక్కడ నేను షుగర్ అయితే 1 కప్పు రవ్వకి 1.5 కప్పు షుగర్ తీసుకుంటున్నాను. మీరు తీపిని బాగా ఇష్టపడే వాళ్ళైతే 2 కప్పుల వరకు తీసుకోవచ్చు. ఇంట్లో డయాబెటిక్ పేషెంట్స్ అలా ఉంటే దీన్ని బెల్లంతో రీప్లేస్ చేయండి. 2 కప్పుల వరకు బెల్లం వేసుకోవచ్చు. షుగర్ వేసుకున్నాక ఇంకో 5 నిమిషాల పాటు సిమ్లో కలుపుకుంటూ ఉండాలి, షుగర్ అంతా బాగా కరిగేంత వరకు. ఇలా బాగా కరిగాక లాస్ట్లో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ అన్నిటిని వేసుకోవాలి. డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక ఎక్కువసేపు స్టవ్ పైన ఉంచకండి, స్టవ్ ఆఫ్ చేసేయండి. ఎందుకంటే ఇది త్వరగా దగ్గర పడిపోతూ ఉంటుంది. పల్చగా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. అంతేనండి, ఎంతో సింపుల్గా రవ్వ కేసరి రెడీ అయిపోయింది.